హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా నెగిటివ్లో క్లోజ్ అవడం అయితే మనం చూసాం. నిఫ్టీ అయితే దగ్గర దగ్గర 25,900 దగ్గర క్లోజ్ అయ్యి 103 పాయింట్స్ అయితే లాస్లో ఉంది. సెన్సెక్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యి 277 పాయింట్లు అయితే పడ్డం అయితే చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 63 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ అంతేం పడలేదు. సో మనం కనుక చూస్తే ఇండియన్ మార్కెట్స్ అనేవి లాస్ట్ ఫ్రైడే, ముందు నుంచి ముందు వీక్ అయితే ఫ్రైడే నుంచి బుల్లిష్ మూవ్ అయితే మనం చూసాం. లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ అనేవి పాజిటివ్ గానే ఉంది. మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎవ్రీ ఇండెక్స్ అనేది పాజిటివ్ గానే ఉంది. కానీ ఈ రోజు అయితే 8 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత మార్కెట్లో అయితే ఫాల్ చూసాం. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలా, లేకపోతే గ్లోబల్ క్యూస్ ఫాలో అయ్యాయి అనుకోవాలా తెలియదు. సో చూద్దాం. లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా. నేనైతే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను దీని గురించి. సో గ్లోబల్ క్యూస్ అయితే నాసడాక్ ఇండెక్స్, యుఎస్ మార్కెట్స్ నాసడాక్ ఇండెక్స్ అయితే గత రెండు ట్రేడింగ్ సెషన్స్లో 6% పైగా పడ్డం అయితే జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్ని ఏమన్నా ఫాలో అవుతుందా కమింగ్ డేస్లో మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో అత్యంత ముఖ్యంగా ఫిజిక్స్ వాళ్ళ గ్రో ఐపీఓ గురించి కూడా, అండ్ మీకు ఒక స్టాక్ రికమెండేషన్ ఇవ్వబోతున్నాను ఎండింగ్లో. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. సో ఈ రోజు కానీ ఇండెక్స్ విషయానికి వస్తే, నిఫ్టీ విషయానికి వస్తే, ఈరోజు అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని బాగా పడ్డం అయితే మనం చూస్తున్నాం. ఈ హీట్ మ్యాప్ కనుక మనం చూస్తే స్మాల్ క్యాప్ నిఫ్టీ స్టాక్స్ అనేవి బాగా పడ్డాయి కంపేర్ టు అదర్ ఇండెక్సెస్. ఈ రోజు కనుక ఇండెక్స్ని మూవ్ చేసిన సెక్టర్స్ కానీ చూస్తే, స్టాక్స్ కానీ చూస్తే, భారతీయ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, మారుతి సుజుకి, టైటన్ స్టాక్స్ అనేవి మార్కెట్ని ఈరోజు మూవ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు అయితే ఐటీ స్టాక్స్ అండ్ ఫినాన్స్ స్టాక్స్ అయితే బాగా పడ్డాయి. ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ అనేవి కొంచెం మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది అంత నెగిటివ్లోకి అయితే వెళ్ళలేదు. మీరు కనుక చూస్తే 63 పాయింట్స్ మాత్రమే పడింది. వేరేస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది దాదాపు 100 పాయింట్లు అండ్ 277 పాయింట్లు పడితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 63 పాయింట్లే పడింది. సో మనం కనుక గ్లోబల్ క్యూస్ కనుక చూస్తే, ఆల్రెడీ అన్ని ఇండెక్సెస్, యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని 1% పైగా పడ్డాయి. కానీ మన ఇండెక్స్ అయితే అంత రిఫ్లెక్ట్ అవ్వలేదు. 0.3-0.4% మాత్రమే ఈరోజు పడ్డం అయితే చూసాం మార్కెట్లో. సో కమింగ్ సెషన్స్లో అయితే ఈ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీకి అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన 26,000 లెవెల్ని కానీ మనం మార్కెట్ కానీ సస్టైన్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే మనం చూడొచ్చు నిఫ్టీలో ఫ్యూచర్లో. అదే కనుక నిఫ్టీ కానీ ఈ 26,100ని కానీ టచ్ అయ్యి, ఈ 26,100ని కానీ టచ్ అయ్యి పైకి కానీ వెళ్తే ఖచ్చితంగా మన మార్కెట్ అనేది 27,000 అనేది ఖచ్చితంగా టచ్ అవుతుంది. సో 26,100 అనేది ఖచ్చితంగా మన మార్కెట్ టచ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. చూద్దాం. సో ఈ రోజు అయితే మార్కెట్ అయితే నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 100 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యింది. అండ్ అగైన్ ఈ 26,000 లెవెల్ని టెస్ట్ చేసి అగైన్ పుల్ బ్యాక్ అయితే అయింది బ్యాక్ సైడ్. సో స్ట్రాంగ్ క్యాండిల్స్తో అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. రేపైతే ఖచ్చితంగా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయ్యి కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ అయితే. సో రేపటి కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే రేపైతే 25,950, 25,950 అండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ అయితే రేపైతే మార్కెట్ టెస్ట్ చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ 25,800 దగ్గర. చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ రోజు అయితే ఆల్ టైమ్ హైలో అయితే నిన్నైతే క్లోజ్ అయింది. సో నిన్న ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయ్యాక దగ్గర 58,900, 58,900 లెవెల్ని బ్రేక్ చేసి కింద అయితే క్లోజ్ అయింది. ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఖచ్చితంగా రేపైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌనే అవుతుంది. నియర్లీ 50-100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవునుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. రేపటి కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 58,900, సపోర్ట్ లెవెల్ అయితే 58,600, 58,600. చూద్దాం రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుందో. అండ్ మనం కనుక కీ సపోర్ట్ లెవెల్ని కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ 58,600, 58,400 వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ని టెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ రేపు ఎక్కువ ఉన్నాయి, ఈ 58,600ని. చూద్దామండి. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే, సెన్సెక్స్ అయితే ఈరోజు ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ అయితే దగ్గర 40% రిటర్న్స్ అయితే
ఇవ్వడం జరిగింది లిస్ట్ అయిన రోజే. సో, ఎవరైతే ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓలో గాని ఇన్వెస్ట్ చేసుంటే ఆర్ అలాట్ అయ్యుంటే షేర్స్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. సో, ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓలో వచ్చి 109 పర్ షేర్ అయితే అలాట్‌మెంట్ అయితే జరిగింది. బట్ లిస్ట్ అయ్యే టైంకి ₹145 అయితే లిస్ట్ అయింది. నియర్లీ 33% రిటర్న్స్ అయితే ఇచ్చింది. మార్కెట్ ఎండింగ్ టైమ్‌కి 40% రిటర్న్స్ అయితే ఇచ్చింది. గ్రో ఐపీఓ గురించి చెప్పనక్కర్లేదు. గ్రో ఐపీఓ లాంచ్ అయ్యాక ₹100 నుంచి దగ్గర దగ్గర ₹190 దగ్గర 90% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లిస్ట్ అయినప్పటి నుంచి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చింది 1 వీక్‌లో. సో, ఇక నేనైతే ఒక సెన్సెక్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే సెన్సెక్స్ గురించి మాట్లాడలేదు ఇంకా. ఓకే. సెన్సెక్స్ అయితే ఈరోజైతే కీ లెవెల్స్ అయితే రేపటికి ఈరోజైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఫర్దర్‌గా రేంజ్ బౌండ్‌లో అయితే క్లోజ్ అయింది. అండ్ కీ సపోర్ట్ లెవెల్ అయిన ఈ 84,600 అయితే టచ్ అయ్యి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. చూద్దాం రేపు మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్‌ని టెస్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాగా హ్మ్. బేరిష్ క్యాండిల్స్‌తో అయితే మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. చూద్దాం. రేపు ఖచ్చితంగా ఈ లెవెల్‌ని గాని బ్రేక్ అయితే ఈ 84,200 వరకు మార్కెట్ అనేదానికి వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయి. నేనైతే ఒక స్టాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది సిమెన్స్ స్టాక్. సిమెన్స్ స్టాక్ అయితే ఆల్రెడీ మన సెమీకండక్టర్ ఇండస్ట్రీని లీడ్ చేస్తుంది ఇండియాలో. సో, ఈ స్టాక్ అనేది ఆల్రెడీ ఒక రేంజ్ బౌండ్‌లో సెప్టెంబర్ నుంచి ఈ మంత్ నవంబర్ 10వ తేదీ వరకు ఒక రేంజ్ బౌండ్‌లో అయితే ఉండడం జరిగింది. అండ్ అప్ మూవ్ అయితే ఒక లెవెల్‌ని బ్రేక్ అయ్యి బాటమ్‌ని అగైన్ అప్ మూవ్ అయితే ఇచ్చింది. సో, ఈ సిమెన్స్ స్టాక్ అనేది ఫర్దర్‌గా మనమైతే ఖచ్చితంగా ఈ 4,000 వైపు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అప్‌వర్డ్. ఎప్పుడైతే ఈ 3,300ని గాని 3,300ని గాని బ్రేక్ అయ్యి క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో వన్ డే క్యాండిల్, మనమైతే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు సిమెన్స్‌లో స్టాక్‌లో. సో, ఖచ్చితంగా మన డైలీ అనాలిసిస్ వీడియోని ఖచ్చితంగా డైలీ చూడండి. సో, మీకు గాని మన డైలీ అనాలిసిస్ వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.